నీ జీవితంలో ఎంత కష్టాలు ఎదురైతే, ఎంత నష్టాలు ఎదురైతే, ఎంత అవమానాలు ఎదురైతే, ఎంత హీనపరచబడితే, ఎంత సిగ్గుపోతే నీకో చెయ్యి దరిద్రుడా దరిద్రురాల పనికిరానిదానా పనికిరానివాడా అని నువ్వు ఎంతగా అనేక మంది చేత దూషించబడి వెంటాడబడితే అక్కడ కదులుతుందండి, అక్కడ కలుగుతుందండి నీ జీవితంలో ఇంకా లోతులోనికి వెళ్ళే అద్భుతమైన అవకాశం. లోతుల్లోనికి వెళితేనే ఆశీర్వాదం. లోతుల్లోనికి వెళితే, లోతైన శ్రమల గుండా నువ్వు వెళితే అక్కడ మొయ్యలేనంత, చెప్పండి, మొయ్యలేనంత ఆశీర్వాదం, ఐశ్వర్యం. లోతులోనికి వెళ్ళగలుగుతున్నారా? నేను ఒక తమ్ముడు అంటున్నాడు వచ్చి ఏమనంటే, అన్నా మీరు ఒక 4 వారాలుగా వాక్యం వింటున్నాను ఈ నవంబర్ నెలలో పర్టికులర్గా. ఈ వారం 4 వారాలుగా వాక్యం వింటూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇంకా నేను లోతైన అనుభవాల్లోనికి వెళ్ళాలని, దేవుని ఆత్మను సంపాదించుకొని ఆత్మ అభిషేకం పొందుకోవాలని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమంటారు దీన్ని? ఇది ఏ అనుభవం? ఆస్తి అడిగాడా? అంతస్తు అడిగాడా? డబ్బు అడిగాడా? ఏ అనుభవం కావాలి? నేను లోతులోనికి వెళ్ళాలి, ఆయన ఆత్మను అనుభవించాలి, ఆయన శక్తిని అనుభవించాలి, ఆయన బలమును అనుభవించాలి. నా జీవితములో ఆయన ముఖ దర్శనము నేను, చెప్పండి, ఇది లోతైన అనుభవం. ఎంత మట్టుకు నన్ను దీవించు, నన్ను ముట్టు, నన్ను తాకు, లేకపోతే నా జీవితంలో ఆరోగ్యం ఇవ్వు, నా జీవితంలో ఐశ్వర్యం ఇవ్వు, లేకపోతే ఆ ఫలం ఇవ్వు, ఈ బండి ఇవ్వు, అదివ్వు, ఇదివ్వు అని అడుగుతున్నారు. కానీ నేను లోతులోనికి వెళ్ళాలి, అక్కడ దేవుని అభిషేకం పొందుకోవాలి, అక్కడ దేవుని ముఖదర్శనం చేయాలన్న ఆశ మీకుందా? విశ్వాస జీవితంలో ఎప్పుడైతే ఈ ఆశ మొదలవుతుందో అక్కడ ఐశ్వర్యం ఆటోమేటిక్గా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.